ఈరోజు నా సందేశం యొక్క టైటిల్ నీ ప్రార్థన వినబడినది. ఒకసారి మాటలు నా తర్వాత రిపీట్ చేస్తారండి. నీ ప్రార్థన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్నులు ఇచ్చిన దేవుడు, కన్నులు కలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, చెవులిచ్చిన దేవుడు, వినికిడి శక్తి ఇచ్చిన దేవుడు, వినుచున్న దేవుడు, నోరిచ్చిన దేవుడు, వాక్శక్తి మనుషులకు ఇచ్చిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు. వి సర్వ్ ఎ లివింగ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుడైన దేవుడు, ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఆయన వచ్చినంత సమీపంగా ఈ ప్రపంచంలో మనకి ఎవ్వరూ రాలేరు, రాకూడదు కూడా. మనకు అత్యంత సన్నిహితంగా సమీపంగా ఉండవలసినది దేవుడు మాత్రమే. హీ అలోన్ షుడ్ బి అవర్ క్లోజెస్ట్ కంపానియన్. మన జీవితంలో నమ్మదగిన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, అత్యంత సమీపంగా ఉండే ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు దేవుడే. ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనబడుతుందండి. దిస్ ఇస్ డెఫినెట్లీ అ గాడ్లీ కపుల్ ఇన్ ద బైబుల్. చాలా కపుల్స్కు చాలా పేర్లు ఉంటాయి. కొంతమంది కపుల్స్కు మరి ఒక పేరు పెడతారు, ఏమనంటే జగడాలు చేసే కపుల్. ఏంటండి, గొడవలు పడడంలో, గొడవలు పెట్టడంలో వాళ్ళు చాలా ఫేమస్ అనమాట. చూడండి, వీధుల్లో చాలా గృహాలు ఉంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అంటే ఇంటి మీద రాసే పేరు కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తులను బట్టి కదా. కొన్ని ఇళ్ళని ఏమంటారంటే సైలెంట్ హోమ్స్. అందులో అసలు ఎవరు ఉంటారో కూడా తెలియదండి, అసలు బయటే కనబడరండి అంటూ ఉంటారు. కొంతమంది మాత్రం చాలా సౌండ్ చేస్తూ ఉంటారు. సౌండ్ ఇన్ ద సెన్స్ ఏదన్నా గొడవలు ఇంట్లో నుండి బయటికి చాలా గట్టిగా వినపడుతూ ఉంటాయి. రచ్చ చేయడంలో కొంతమంది బాగా ఫేమస్. కానీ కొన్ని కుటుంబాలు, కొంతమంది జంటలు మాత్రం దేవుని కలిగి దైవికమైన కుటుంబాలుగా, దేవుని వెలుగును ప్రసరించే కుటుంబాలుగా ఉంటారు. నీకు నాకు ఒక సవాల్ ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలండి. దైవికమైన జంట, దైవికమైన కుటుంబము, దేవుని అనుసరించి నడిచేవారు, దేవునికి మహిమకరంగా నడిచేవారు. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉంటే దేవునికి మన వల్ల మహిమ వస్తుంది. ఈ కుటుంబము, దిస్ కపుల్ ఇస్ అ గాడ్లీ కపుల్, దైవికమైన జంటను గురించి ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ జంట ఎవరు అంటే జకర్యా, ఎలిజబెతులు. యాజక కుటుంబం. ఏ కుటుంబం చెప్పండి? యాజక కుటుంబము. యాజకుడు అంటే అర్థం ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళి తన యాజక ధర్మాన్ని జరిగించేవాడు. అయితే మీరు అనుకోవచ్చు, మేము యాజక కుటుంబం కాదు కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలో పేతురు పత్రికలో ఒక మాట ఉంటుందండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడంట. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులో మన గుర్తింపు, క్రీస్తు ప్రభులో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆర్ ఐడెంటిటీ అండ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఐడెంటిటీ కార్డ్ అని ఉంటుంది కదా. ఏదైనా కంపెనీలోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ అంటారు. కొన్ని కంపెనీస్లో, ఇప్పుడైతే చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఐడి కార్డ్తోనే స్వైప్ చేయాలి కదా లోపలికి వెళ్ళాలంటే. యాక్సెస్ కోసం ఆ కార్డుకి చిన్న సిమ్ ఉంటుంది, దాంతో ట్యాప్ చేస్తేనే డోర్లు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఐడెంటిటీ కార్డు ఎందుకు అంటే, ఆ వ్యక్తి స్థానం ఏంటో ఐడెంటిటీ కార్డు చూసిన వారందరికీ ఒక గుర్తింపు కొరకు. అంత మాత్రమే కాదు, ఆ ఐడెంటిటీ కార్డ్ తనకు కూడా ఒక రిమైండర్. ఏమనంటే, నీవు పలానా బాధ్యత నీకు అప్పగించబడింది కాబట్టి ఈ సంస్థలో ఆ బాధ్యత ప్రకారం ఏ పనులు చేయాలో, ఏవి నిర్వర్తించాలో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి రాజులైన యాజక సమూహంగా హీ మేడ్ us యాజ్ రాయల్ ప్రీస్ట్హుడ్ అనే మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. వి ఆర్ రాయల్ పీపుల్. ఏం పీపుల్ అండి? రాజరికము దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన తండ్రి రాజు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలిజబెత్ రాణి ఇంట్లోనో, కింగ్ చార్ల్స్ ఇంట్లోనో మనం పుట్టకపోవచ్చు, ఏం పర్వాలేదు. మీ ఇంటి పేరు ఒకవేళ పెద్ద గొప్ప ఇల్లు అయిండకపోవచ్చు. కొంతమంది ఇంటి పేర్లు ఉంటాయి, చెప్పుకోవాలంటేనే, పిలవాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నేను ఒక పోస్ట్ చూశాను, ఒక ఫ్లయర్, ఒక ఫ్లెక్స్ చూశాను. దయ్యాల వారి పెళ్లి పిలుపు అంట. అమ్మో, ఆ టైటిల్ చూడగానే ఐఎమ్ సో సారీ, ఐ డోంట్ మీన్ టు అఫెండ్ ఎనీబడి. ఒకవేళ ఇక్కడ డి అని ఇంటి పేరు ఉండి అలా ఆ ఇంటి పేరు ఉంటే నా మీద కోపం పెట్టుకోవద్దు. కానీ ఆ ఫ్లెక్స్ మీద అది చూడగానే కొంచెం అమ్మో అనిపించింది ఒక్కొక్క క్షణం. కొన్నిసార్లు మన ఇంటి పేర్లు కొంచెం విచిత్రంగాను, కొంచెం ఇబ్బందికరంగాను,
ఆక్వర్డ్గా అనిపించే ఇంటి పేర్లు కూడా ఉంటాయి. మరి అవి పెట్టిన వాళ్ళకే తెలుస్తాయి మరి ఎందుకు పెట్టారో అలాంటి పేర్లు. కానీ ఏదేమైనప్పటికీ మన బ్యాక్గ్రౌండ్ ఈ లోకపరంగా ఏదైనప్పటికీ మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి రాజులుగా మనల్ని చేశాడు, యాజకులుగా దేవుడు మనల్ని. సో వీ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. దేవునిలో మన గుర్తింపు ఏంటంటే రాజు బిడ్డలం. రాజు బిడ్డలు ఎలా ఉంటారు? రాయల్గా, అంటే రోజు రాజవస్త్రాలు వేసుకొని తిరిగేయాలండి, ఇంట్లో కూడా బాగా రెడీ అయిపోయి తల మీద ఒక కిరీటం పెట్టుకొని. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హూ వీఆర్ ఆన్ ది అవుట్ సైడ్, బట్ ఇట్స్ మోర్ అబౌట్ హూ వీఆర్ ఆన్ ది ఇన్సైడ్. మన లోపల మనలో ఉండే క్వాలిటీస్, మన ఆలోచన ధోరణి, మనకుండే అనుభవాలు ఎలా ఉండాలంటే చాలా దేవునికి తగినట్లుగా, పరలోకానికి తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా, ఆయనకు తగినట్లుగా హై వాల్యూస్. దేవుని యొక్క విలువలు, దేవుని వాక్య విలువలన్నీ చాలా ఉన్నతమైనవండి. ఈ లోకపు విలువలన్నీ దిగజారిపోతున్నాయి రోజు రోజు కదా. ఈ లోకము నైతికంగా, తర్వాత ఈ లోకము మోరల్గా రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. విలువలు ఉండడం లేదండి, విలువలు ఉండడం లేదు. కానీ దేవుని బిడ్డలంగా మన విలువలు దైవికమైన, హ్యావ్ గాడ్లీ వాల్యూస్, బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ గాడ్లీ ప్రిన్సిపల్స్. దైవికమైన నియమాల ప్రకారము, దైవికమైన మరి ఆజ్ఞల ప్రకారము, దేవుని వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకున్నప్పుడు రాజులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం. రెండవది, యాజకులుగా మనల్ని కూడా చేశాడు. ఇప్పుడు యాజకులు చేసే పని ఏంటంటే దే గో అండ్ ఇంటర్సీడ్ ఫర్ ద పీపుల్. ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటారు. దేవుడు నీకు నాకు కూడా గొప్ప ప్రివిలేజ్ ఇచ్చారండి. కనుక దేవుడు మనకిచ్చిన యాజక ధర్మం మన కొరకే కాదు, మన కుటుంబం కొరకే కాదు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు నేను కూడా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ కుటుంబంలో వీరు కొన్ని రకాలైన అనుభవాలు కలిగిన వారుగా మనకు కనబడుతున్నారండి. దిస్ ఫ్యామిలీ వెంట్ త్రూ వెరీ డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. మన జీవితంలో కూడా చూడండి, ఎత్తు పల్లాలు మనకుంటాయి. కొన్నేమో ఆనందకరమైన అనుభవాలు, కొన్ని సంతోషదగ్గ అనుభవాలు, కొన్ని చెప్పుకోదగ్గ అనుభవాలు అయితే, కొన్ని చెప్పుకోలేని అనుభవాలు, చెప్పుకోలేని క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు. ఈ కుటుంబంలో కూడా మనం గమనించినట్లయితే వారు వెళ్ళిన కొన్ని అనుభవాలు, వారు కలిగి ఉన్న కొన్ని అనుభవాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిపోయిందంట. లాంగ్ టైం, ఎక్కువ కాలం గడిచిపోయింది. ప్రార్థనకు మాత్రం జవాబులు రాలేదు. చాలా కాలం గడిచిపోయింది, ప్రార్థనకు జవాబులు రాలేదు. వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ప్రార్థనలు చాలా కాలం నుండి చేస్తున్నారు, కానీ ప్రార్థనలకు మాత్రం జవాబు. సో వాళ్ళ కుటుంబాన్ని చూసిన వారందరికీ ఏమనిపిస్తూ ఉందంటే వీరు ప్రార్థన వాళ్ళేనండి. కొంతమంది ఏమంటారండి బయట వాళ్ళు, ప్రార్థన వాళ్ళే, చర్చ్ వాళ్ళే, హల్లెలూయా బ్యాచే కదా, స్తోత్రం బ్యాచే, పర్లా ఏమంటే అనుకొని ఏం పర్వాలేదు కదండి. నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, సిలువను మోస్తూ దేవుని వెంబడించేవారు కూడా వెర్రివారే. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. దేవుని కొరకు అంత మాత్రం కూడా పడలేవా ఏంటి? ఆయన మన కొరకు నిందలు, శ్రమలు, అవమానాలు ఎన్నో భరించాడు. దేవుని కోసం మాట పడలేమా? ఏం పర్వాలేదు. వీళ్ళని చూసిన వారు బహుశా సమాజంలో ఆనాటి కాలంలో ఏమనుకొని ఉంటారంటే ప్రార్థన వచ్చానండి, ఈయన యాజక ధర్మం చేస్తూనే ఉంటాడు, దేవునిలోనే ఉంటారండి, కానీ వీళ్ళ ప్రార్థనలకు మాత్రం ఏమీ జవాబులు రావడం లేదు. వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు వెళ్తున్న మొట్టమొదటి అనుభవం. రెండవదిగా మనం చూసినట్లయితే వారిద్దరిని గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక చక్కని సాక్ష్యము. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి వీరిద్దరూ. ఆ మాట ఒకసారి చెప్తారండి. బోత్ వర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఉంటాయి హస్బెండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, వైఫ్ స్పిరిచువల్లీ వీక్. కొన్ని కుటుంబాలు ఉంటాయి వైఫ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, హస్బెండ్ స్పిరిచువల్లీ వీక్. కొన్ని కుటుంబాలు ఉంటాయి బోత్ వీకే
పిల్లలు ఇంకా వీక్. అంతే కదండి. కొన్ని కుటుంబాల్లో భర్త ఆత్మీయంగా బలంగా ఉంటాడు, భార్య చాలా బలహీనంగా ఉంటుంది. కొన్ని కుటుంబాల భార్య గొప్ప ప్రార్థనా పర్రాలు, భర్త ఏమో నువ్వు చేసేలే ప్రార్థన నా బదులు, నువ్వు నా బదులేసేలే కనుక, నువ్వు నా బదులు వెళ్ళొచ్చేలే ప్రార్థనకి అనే కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరూ బలహీనలే ఆత్మీయంగా, ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లా. కానీ ఇక్కడ ఈ కుటుంబం గాడ్లీ కపుల్ అని ఎందుకన్నానంటే వీరిద్దరూ దే బోత్ వేర్ స్పిరిచువలీ వెరీ స్ట్రాంగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గోల్ ఏముండాలి తెలుసా అండి? మా కుటుంబంలో భార్య భర్త ఇద్దరు, పిల్లలు కలిగి ఉంటే భార్య భర్త బిడ్డలు అందరూ ఆత్మీయంగా దేవునిలో సాగాలి. అది నీకు నాకు ఉండవలసిన గోల్. ఏంటండి గోల్? దట్ షుడ్ బి అవర్ గోల్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలుగా మనకు ఆ గురు ఉండాలి, ఆ ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రార్థనలు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ ఏం చేశారంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు. సకలమైన ఆజ్ఞల చొప్పున. వెరీ డిఫికల్ట్ అండి. అన్ని ఆజ్ఞలు పాటించడం ఎంత కష్టం చెప్పండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, సింపుల్గా తీసుకుందాం. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు, వెరీ గుడ్, అసలే మేమందరం పర్ఫెక్ట్ అండి అందులో. వ్యభిచరించకూడదు, పర్ఫెక్ట్. దొంగిలకూడదు, చిన్నప్పుడు ఏవో చేసి ఉంటాం కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ ఏవో చిన్నవి, కానీ ఇప్పుడైతే మాకు అంత అవసరం లేదండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. కానీ 10 ఆజ్ఞల్లో కొంచెం కష్టమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగు వానిదగు దేనినైనను. అదొకసారి ఆలోచన చేయండి. ఏదో బిల్డింగ్ మీద నుంచి అబ్బా ఇలాంటి బిల్డింగ్ నాకుంటే ఎంత బాగుండు, అబ్బా ఈ సిస్టర్ గారు లాంటి చీర నాకుంటే, అబ్బా ఈ బ్రదర్ గారు లాంటి కారు నాకుంటే. చూడండి, పొరుగు వారిది ఆశించే మనసు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కానీ ఆ చిన్న విషయం మనం పాటించకపోయినా ఆజ్ఞను ఏం చేసినట్టు? ఆశ అనేది ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ది ఇన్సైడ్, లోపల పుట్టేది మనకు తప్ప అసలు ఇంకెవరికి. కొన్నిసార్లు ఒక్కసారి చూసుంటాం కానీ కొన్ని గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ కారు నాకు ఎలా దొరుకుతుంది, ఆ కారు నేను ఎలా పొందుకోవాలి, ఆ చీర మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కొనాలి, ఎక్కడ ఆర్డర్ పెట్టాలి. సేమ్ ఇంక అలాగే కొంతమంది చూడండి, ఇంకా మక్కికి మక్కి అంటారు కదా, ఇంకా అలా దిగిపోవాలి, లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆశపడి అలాగే కొంతమందికి ఆశ వలన ఏమైపోతూ ఉంటుందంటే అసూయ వచ్చేస్తూ ఉంటుంది, ఆశ వలన నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది, ఆశ వలన వాళ్ళది నష్టపరచాలి అనే ఆలోచన. కొన్ని సంవత్సరాల క్రితం అప్పటికి నాకు వివాహం అవ్వలేదు, నేను రాలేదు, కానీ నేను పెళ్ళై వచ్చాక ఒక మాట చెప్పారు. వెస్లీ గారులో కార్ కొన్నారంటండి, సెకండ్ హ్యాండ్లో కార్ కొంటే, అంటే సెకండ్ హ్యాండ్ లాగా లేదు, బాగానే ఉంది, మంచి కండిషన్లో. ఆ కారు తెచ్చి ఇంటి ముందు పెట్టగానే ఉదయానికల్లా ఎవరో రాత్రి, అప్పట్లో సీసీ కెమెరాలు అవన్నీ లేవు, ఆ కారు మీద ఏదో ఒక మెటల్ దాంతో గీతలు గీసేసారంట. అంటే వాళ్ళు ఎవరన్నమాట? అసూయతో పాడు చేయాలి. వీళ్ళకేంటి కారు, ఇంత మంచి కారా వీళ్ళ ఇంటి ముందని, నేను ఎలాగో కొనుక్కోలేనులే అలాంటి కారు, కాబట్టి వీళ్ళకున్న కార్ని పాడు చేయాలి, చెడగొట్టాలి అనేది. అది ముందు ఆశ, ఆ తర్వాత దురాశ, ఆ తర్వాత అసూయ, ఆ తర్వాత పాడు చేయాలనే పాపం. ఆజ్ఞలన్నిటినీ అనుసరించడం చాలా కష్టము. కానీ ఈ కుటుంబాన్ని గురించి మనం చూస్తున్న సాక్ష్యం ఏంటంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి దే వర్ సో ఫెయిత్ఫుల్. దేవుడే మార్కులు వేస్తాడండి వాళ్ళకి, మనకు మనం మార్కులు వేసుకోవడం గొప్ప కాదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని వీరు నిరపరాధులు, వీరు నీతిమంతులు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడంటే అది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ గాడ్ స్టాండర్డ్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ISO సర్టిఫికేట్ అంటారు కదా, కొన్ని వస్తువుల మీద ISO అని ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, నాణ్యమైన ప్రోడక్ట్ అని ISO అని ఒక సర్టిఫికేషన్ ఇచ్చారంటే, ఆ ముద్ర పడిందంటే ఆ ప్రోడక్ట్ ఇక డోకా ఉండదన్నమాట, మనం కొనుక్కోవచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా గొప్ప స్టాండర్డ్స్ ఏంటంటే దేవుని స్టాండర్డ్స్, దేవుడిచ్చే సాక్ష్యము. ఇప్పుడు దేవుని ఎదుట నమ్మకస్తులుగా బ్రతికిన కుటుంబము, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. మరి మెండుగా లేవు కదండి, ఇల్లంతా ఖాళీగా ఉంది, వాళ్ళిద్దరే తిరుగుతున్నారు, పిల్లలు లేరు కదా.
మొట్టమొదటి అనుభవం ఏమో చాలా కాలం గడిచిపోయింది, ప్రార్థనలకు జవాబులు రాలేదు. రెండవ అనుభవం ఏంటంటే నమ్మకంగా దేవుని దృష్టిలో నడుచుకున్నారు. మూడవ అనుభవం ఏంటంటే 8వ వచనం చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా దే కంటిన్యూ టు సర్వ్ ద లార్డ్. దేవుడు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము దేవునికి ఉపయోగపడాలి, మేము దేవుని పరిచర్య చేయాలి, మేము దేవునిలో సాగాలి, మేము దేవుని కార్యాభివృద్ధిలో వాడబడాలి. దే వర్ కంటిన్యూయింగ్ టు సర్వ్ ద లార్డ్. దేవునిలో కొనసాగిన కుటుంబం. దేవునిలో మన ప్రయాణాన్ని ప్రారంభించడం గొప్ప విషయం కాదండి, కొనసాగడం చాలా సవాల్. ఏం చెప్పండి? కన్సిస్టెన్సీ అనే ఒక వర్డ్ ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు జనవరి 1 వస్తుంది, ఎన్ని తీర్మానాలు కదండి. జనవరి 1 రాగానే కొత్త డైరీ పెట్టేస్తాం, జనవరి 1 రాగానే జిమ్లో మెంబర్షిప్ తీసేసుకుంటాం, జనవరి 1 రాగానే డైటింగ్ ప్రారంభించేస్తాం, జనవరి 1 రాగానే ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసేస్తాం, జనవరి 1 రాగానే ఆదికాండం నుండి బైబిల్ చదవడం మొదలు పెట్టేస్తాం. వారం రోజులు తిరిగితే చాలు మొత్తం. చూడండి మనం చేసేది అదే. వారం రోజులు అవగానే అసలు ఏం తీసుకున్నామో తీర్మానాలు కూడా 6 నెలలు 7 నెలలు అయ్యాక డైరీ కనబడుతుంది. ఏ డైరీ? రాసేసుకుంటాం కదా ఆవేశంగా, ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఈ సంవత్సరం ఇది సాధించేయాలి, దేవుళ్ళో ఇలా ముందుకెళ్ళిపోవాలి. ఆవేశం ఎక్కువ చాలామందికి, స్థిరత్వము తక్కువ. సమ్టైమ్స్ వీ టేక్ ఇమోషనల్ డెసిషన్స్ బట్ వీ కెనాట్ కంటిన్యూ ఇన్ దెమ్ విత్ కన్సిస్టెన్సీ. ఈ కుటుంబంలో మనకు కనబడే మూడవ అనుభవం ఏంటంటే స్థిరంగా దేవుని కొనసాగుతానే, దేవునిలో కొనసాగుతూనే, యాజక ధర్మం చేస్తూనే. అవమానాలు వచ్చుండవా? ఒకవేళ వారి చుట్టూ ఉన్నవారు అనుండరా, యాజక ధర్మం చేస్తున్నావయ్యా, ఏంటి నీకేం చేశాడు దేవుడు, నీకేం చేశాడు? కొన్నిసార్లు మనలో కన్నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల మనకి చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దేనికంటే మన స్పిరిచువల్ లైఫ్కి. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వేసే ప్రశ్నలు మనల్ని చాలా బలహీనపరుస్తూ ఉంటాయి. బహుశా జకర్యా ఎలిజబెత్లకు కూడా అటువంటి అవమానకరమైన మాటలు, మరి అనుమానాన్ని రేకెత్తించే మాటలు చాలా వారికి వినపడి ఉండొచ్చు. కానీ స్థిరంగా దేవునిలో కొనసాగి యాజక ధర్మం జరిగిస్తూనే, నీవు నేను విశ్వాస జీవితంలో సోడా బుడ్డి లాంటి అనుభవాలు వద్దండి. సోడాలు ఇప్పుడు ఎవరు కొట్టుకోవట్లేదులేండి, అక్కడక్కడ గోలీ సోడా కనబడుతుంది. కానీ మన చిన్నతనంలో సోడాలు ఉండే కదా, ఆ బండి రాగానే ఇలాగా కొడతాడు సోడా, ఒక స్టైల్గా కొట్టగానే ఒక సౌండ్ వస్తుంది, మొత్తం గ్యాస్ అంతా ఏమైపోద్ది. ఇంకాసేపు అలా ఉంచండి, ఒక 5 minutes ఉంచండి, ఇంకేమైనా ఉంటుందా? చక్కెర నీళ్ళు తాగినట్టు ఉంటుంది అంతే. అది కొట్టగానే తాగితేనే. కొంతమంది విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే కాసేపు అంతే, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ. కానీ ఈ కుటుంబము స్థిరమైన విశ్వాసాన్ని కలిగి దేవుని నమ్మకంగా వెంబడిస్తూ సేవిస్తున్న కుటుంబము. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని దూత జకర్యాకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు. దేవుని నమ్మకంగా వెంబడిస్తే దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయం ఒకటి వస్తుందా? దేవుడు దర్శించే సమయం ఒకటి వస్తుందా? దేవుడు మాట్లాడే సమయం ఒకటి వస్తుందా? దేవుడు లేవనెత్తే సమయం ఒకటి వస్తుందా? దేవుడు ఆదరించే సమయం ఒకటి వస్తుందా? గ్యారంటీగా వస్తుంది. దానికి సాక్ష్యము జకర్యా ఎలిజబెత్ల కుటుంబమే. నమ్మకంగా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు. నమ్మకంగా దేవుని సకల న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నారు. నిందారహితులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు దూతను పంపించాడండి, స్ట్రైట్ ఫ్రమ్ హెవెన్. అంటే అర్థం ఏంటంటే ఏదో అనుకోకుండా రావట్లేదు,
ఇప్పుడు ఎలిజబెత్కు గర్భం అనుకోకుండా రావడం లేదు. దేవుడు ముందు మాట పలికించి దేవుడు వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చి నేను జ్ఞాపకం చేసుకొని నేను ఇవ్వబోతున్నాను ఆశీర్వాదం అని దేవుడు ముందుగానే దూతను పంపించి దూత ద్వారా ఆ మాటలు పలికించి ఆ తర్వాత దేవుడు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దూత వచ్చి ప్రత్యక్షం అవగానే జకర్యా భయపడ్డాడు అంటండి. జకర్యా తొందరపడి భయపడిన వాడు ఆయను. ఇప్పుడు దూత పలుకుతున్న మొట్టమొదటి మాట, జకర్యా భయపడకము, ఫియర్ నాట్. ఉదయం కూడా చాలామంది భయం పెట్టుకొని వచ్చారు ఇక్కడికి. భయం వింటున్న వార్తలను బట్టి, జరుగుతున్న ప్రపంచ పరిస్థితులను బట్టి, చూస్తున్న వాటిని బట్టి చాలా భయాలు కొన్నిసార్లు ఊహించుకుంటా ఉంటాం. 70% ఆఫ్ ద థింగ్స్ దట్ యు ఇమాజిన్ విల్ నెవర్ హ్యాపెన్ అంట. మనం ఊహించుకునే 70% విషయాలు అసలు జరగవంట. కానీ ఊహించుకుంటాం. ఏం ఊహించుకుంటాం? మనన్న బలహీనత చెప్పమంటారండి. మంచి విషయాలు ఊహించుకోం, చెడ్డ విషయాలు ఊహించుకుంటాం, అవును కదా? కానీ దేవుని బిడ్డలంగా ఏం ఊహించుకోవాలి తెలుసా? ఇమాజిన్ అండ్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ అండ్ గ్రేట్ థింగ్స్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడుగున్నాడు కాబట్టి ఏం ఊహించుకోవాలి? మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, విజయం పొందుతావు అనే విషయాన్ని ఊహించుకో. అంతేగాని అది అయిపోద్దేమో, యాక్సిడెంట్ అయిపోద్దేమో, రోగం వచ్చేస్తుందేమో, ఇలా హాస్పిటల్లో పడతానేమో, ఇలా మంచాన పడతానేమో, అలా నా లైఫ్ అయిపోద్దేమో, నా పిల్లలు ఇలా పాడైపోతారేమో, అది కాదు ఊహించుకోవాల్సింది. చాలాసార్లు వ్యర్థమైనవి ఊహించుకొని, వ్యర్థమైనవి ఆలోచించుకొని, వ్యర్థమైన భయంతో దేవునిలో ఆనందించలేకపోతున్నాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు ఇవ్వంది మనకొద్దు. కావాలా వద్దా? దేవుడు ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు? పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదంట. నువ్వెందుకు వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు ఎంబ్రేస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్? పిరికితనం గల ఆత్మను ఎందుకు నాకు కావాలని తీసుకొని బాధపడతావు? చూడండి, కొంతమంది హార్ట్ రేట్ చాలా స్పీడ్గా పెరిగిపోద్ది. ఎందుకంటే చిన్న బల్లి చాలు, చిన్న పిల్లి చాలు, చిన్న నల్లి చాలు, చిన్న జర్రి చాలు ఏమైపోవడానికి హార్ట్ బీట్ ఎక్కడికో వెళ్ళిపోయి. ఎందుకమ్మా? పిరికితనము గల ఆత్మను దేవుడు నీకు వై ఆర్ యు స్కేర్డ్? దేవునిలో ఉండేవారు ఒకటి అలవాటు చేసుకోవాలండి. ఏంటంటే దేవుని బట్టి నిబ్బరంగా ఉండడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిబ్బరంగా ఎవరు ఉండగలరు అంటే ధైర్యవంతులు నిబ్బరంగా ఉండగలరు. మన ధైర్యం ఏంటంటే ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మన పక్షంగా ఉన్నాడు. యూ కెన్ బి ఫియర్లెస్. నిబ్బరంగా నువ్వు ఉండొచ్చు, ధైర్యంగా నువ్వు ఉండొచ్చు. మరియకు కూడా దూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని పలికిన తర్వాత 30వ వచనం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అక్కడ జకర్యా కనబడిన దూత జకర్యా భయపడకు, ఇక్కడ మరియకు కనబడిన దూత మరియా భయపడకు. స్వప్నమందు యోసేపు కూడా దేవుని దూత కనబడి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ మాటలు కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. స్వప్నంలో కూడా దూత ఏమంటుందండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు స్వప్నంలో లేస్తాం మనం. లేచారు ఎవరైనా? కొన్నిసార్లు పిల్లలు అర్ధరాత్రి గట్టిగా అరుస్తూ ఉంటారు. పాపం ఏదో కళ వస్తుంది, ఏదో పడిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు లేచి గట్టిగా అరుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఇక్కడే ఉన్నావు నాన్న, మంచం మీద ఉన్నావు, ఏం వరి అవ్వకు, పడుకో, డోంట్ బీ అఫ్రేడ్, మేము ఇక్కడే ఉన్నాము. కొన్నిసార్లు మనకు కూడా ఏదో, కొంతమందికి దయ్యం మీద పడిందండి, వచ్చి ఏం పడిందంట, కొంతమందికి అలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఏదో వచ్చి మీద పడుతున్నట్టు, ఏదో వచ్చి గొంతు పిసుకుతున్నట్టు, ఇలాంటి కళలు వచ్చి కొంతమంది భయపడిపోతూ ఉంటారండి. స్వప్నమందు కూడా దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై, ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్ ది ఏంజెల్ వాస్ సేయింగ్ డు నాట్ బి అఫ్రైడ్ జోసెఫ్. కళలో కూడా నువ్వు భయపడద్దు. అంటే ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పండి, దేవునికి మనం భయపడడం ఇష్టమా, ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. అర్థమవుతుందండి? కానీ చాలాసార్లు భయం 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 భయం. కళ్ళు మూసుకుంటే భయం, కళ్ళు తెరిస్తే భయం, నిద్రపోతే భయం, నిద్ర లేస్తే, ఊరికి వెళ్తే భయం, పరీక్ష రాస్తే భయం, ఇంటర్వ్యూకి వెళ్తే భయం, బంధువులు వస్తున్నారంటే భయం, అన్నిటికీ భయమే.
దేవుని దూత జకర్యాతో చెప్పిన మాట జకర్యా భయపడద్దు. దేవుని దూత మరియతో చెప్పిన మాట మరియా భయపడద్దు. దేవుని దూత స్వప్నమందు యోసేపుకు చెప్పిన మాట యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఇంకొక మాట కూడా ఉంది, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి వేళ గొర్రెల కాపర్లు పాపం మందల్ని చూసుకుంటా ఉన్నారు, చీకట్లో ఉన్నారు. రాత్రి టైంలో పగల కంటే ఎక్కువ భయం వేస్తుంది, అవునా కదా? అది సైకాలజిస్టులు కూడా చెప్తారు. ఎందుకంటే చీకటి అవుతుంది కాబట్టి డిప్రెషన్ కూడా రాత్రి ఎక్కువ వస్తుందంట. భయపడే ఆలోచనలు, భయపడే అనుభవాలు కూడా రాత్రి కాలంలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సడన్గా దూతల సైన్యము దూత కనబడగానే గొర్రెల కాపర్లు భయపడిపోతే, బిఫోర్ ద ఏంజల్స్ షేర్ ద గుడ్ న్యూస్, యేసు ప్రభు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అనే శుభవార్త చెప్పక ముందు దేవుడు వాళ్ళ హార్ట్ బీట్ నార్మల్ చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ముందు ధైర్యం చెప్తున్నాడు. దేవుని దూత భయపడదు, ముందు భయపడద్దని. భయపడద్దు అని ఎప్పుడు అంటారంటే మంచి జరిగే ముందు చెప్తారు భయపడద్దని. చెడు జరిగే ముందు ఏమంటారు? సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఏం జరుగుతుందో మాకే. చూడండి, హాస్పిటల్లో డాక్టర్స్ ఒకవేళ వచ్చి కంగారు పడద్దమ్మా అంటే దాని తర్వాత వచ్చే మాట ఏముంటుందంటే అంత బాగానే ఉంటుందిలే, తగ్గిపోతుందిలే. ఒక్కోసారి డాక్టర్లు మాట్లాడరు, సైలెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తూ ఉంటారు, ఏం మాట్లాడు. అప్పుడు ఏమర్థం అవుతుంది? ఏమీ చెప్పట్లేదంటే ఏదో ఉందన్నమాట. దేవుడు ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయపడద్దు. ఫియర్ నాట్. Do not fear about your health. Do not fear about your finances. Do not fear about your family. Do not fear about your future. నీ కుటుంబాన్ని గురించి భయపడద్దు, నీ ఆర్థిక పరిస్థితుల గురించి భయపడద్దు, నీ భవిష్యత్తును గురించి భయపడద్దు, దేని గురించి భయపడద్దు. ఇప్పుడు భయపడద్దు అని జకర్యాతో దేవుని దూత ముందు అభయాన్ని ఇచ్చిన తర్వాత, నౌ హియర్ కమ్స్ ద గుడ్ న్యూస్. శుభవార్త వచ్చిందండి. దేవుడు నీతో నాతో కూడా ఈ సంవత్సరాంతంలో అదే చెప్తున్నారు, భయపడద్దు. ఈ సంవత్సరం మేబీ యూ హ్యావ్ గాన్ త్రూ అ లాట్. బహుశా మనలో కొంతమందికి ఇది చాలా భయంకరమైన సంవత్సరం అయి ఉండొచ్చు. బహుశా ఇలాంటి సంవత్సరం నా లైఫ్లో ఇంకొకటి రాకూడదు అని మనం కోరుకుంటూ ఉండొచ్చు. అంత భయంకరమైన అనుభవాలు ఈ సంవత్సరంలో ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం అంతంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు జకర్యాతో మాట్లాడినట్లుగా భయపడద్దు. ఆ తర్వాత శుభవార్త వస్తుందండి. ఏంటా శుభవార్త అంటే నీ ప్రార్థన వినబడినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాట్ అన్ అష్యూరెన్స్. ఒకవేళ మీరు ఎవరికైనా మెసేజ్లు పెడతా ఉంటే వాళ్ళు ఏం రిప్లై ఇవ్వట్లేదు, అప్పుడు మనకి ఏం డౌట్ వస్తుంది? చూస్తున్నారా, చూడట్లేదా, చేరుతుందా? వాట్సాప్లో ఒక టిక్కే ఉందనుకోండి, అప్పుడు ఏం అర్థం అవుతుంది? 2 టిక్కులు ఎప్పుడు బ్లూ టిక్కులు మెయిన్. కొంతమంది బ్లూ టిక్కుల కోసం చూసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? మెసేజ్ డెలివరీ అయిందా, నేను మెసేజ్ పంపించిన వాళ్ళు చూసారా లేదా. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్లకు కూడా దేవుని దూత ఒక అష్యూరెన్స్, ఒక అభయము, ఒక అక్నాలెడ్జ్మెంట్. ఏమనంటే మీ ప్రార్థన. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దామండి. బహుకాలము గడిచిన వృద్ధాప్యంలోకి వచ్చిన వారు, డూ యూ థింక్ దే వర్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్? ఇంకా పిల్లల కోసం చేస్తూనే ఉండుంటారా? నేను అనుకోనండి. ఎందుకంటే అడిగి ఇస్తే ఇచ్చాడు, లేకపోతే పోన్లే, ఆయన ఇష్టం. ఇంకా ఆయన ఇష్టం. ఆయన ఇస్తాడో ఆయన ఇవ్వడో ఆయన ఇష్టం. అడగడం అయితే అడిగేసాం, అప్లికేషన్ అయితే పెట్టేసాం. ఇక మన పని ఏదో మనం చేసుకుంటా పోదాం. నా యాజక ధర్మం నేను చేస్తాను, దేవుని నమ్మకంగా వెంబడిద్దాం అనుకున్నారు. ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితము వారు చేసిన ప్రార్థనలు, అనేక సంవత్సరాలుగా వారు చేసిన ప్రార్థన బిడ్డల కొరకు, ఒకవేళ ఆ మూమెంట్లో ఆ టైంలో ప్రాబబ్లీ అది ఒక పెద్ద ప్రేయర్ పాయింట్ అయిండకపోవచ్చు. ఎందుకంటే బాగా కాలం గడిచిన తర్వాత ఇంకెవరైనా అడుగుతారండి, శుభవార్త ఉందా? ఇదో పెద్ద ఇబ్బంది కదా. ఇది కొంచెం పిల్లలు లేట్ అయిన వాళ్ళకి తెలిసి ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. కనబడిన వాళ్ళందరూ ఎనీ గుడ్ న్యూస్ అలా అడిగిన వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎవరిని అడుగుతున్నారు వాళ్ళకి ఉంటుంది బాధ. ఏంటి వీళ్ళు ఇలా శోధించేస్తున్నారు? దేవుడు ఇవ్వాలి కదా, దేవుని సమయము రావాలి కదా. వీరు ప్రాబబ్లీ ఎదురు చూసి ఉంటారు, అడిగి ఉంటారు. కానీ బహుశా ఇంకా అందరూ కూడా
సైలెంట్ అయిపోయి ఉంటారు. పెళ్ళైన కొత్తలోనో లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడుగుతారు. ఆ తర్వాత సరే దేవుడు ఎప్పుడు ఇస్తారో అని ప్రాబబ్లీ వారి చుట్టూ ఉన్న వారు కూడా బహుశా పెద్దగా దాని గురించి అడగకపోయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు వీరి ప్రార్థన, మీ ప్రార్థన వినబడినది. దేవుని దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఇది మీ ప్రార్థనలకు జవాబు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. God wants to give you those moments in life where you know that your prayers are answered and that things are not happening at random. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదో అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా జరగట్లేదు, కానీ నువ్వు ఎప్పుడో చేసిన ప్రార్థనలకు ఇదిగో ఇది జవాబు అన్నట్లుగా దేవుడు ఆయన కార్యాలు జరిగించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయోచితమైన సహాయము దయచేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఇంకో మాట చెప్తాను, ఆర్ ప్రేయర్స్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్పైరీ డేట్. ఉంటుందండి ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్. మందులకు ఉంటుంది ఎక్స్పైరీ డేట్, ఫుడ్ ఐటమ్స్కి ఉంటుంది ఎక్స్పైరీ డేట్, కొన్నిసార్లు బిల్డింగ్లకు కూడా ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక బిల్డింగ్ ఏమైపోతూ ఉంటుందంటే బలహీనం అయిపోయి, ఒకవేళ ఎక్కువ మంది ఎక్కినా కొన్నిసార్లు బిల్డింగ్స్ కూలిపోతూ ఉంటాయండి, పాత భవనాలు. కానీ నా ప్రార్థనలకు ఎక్స్పైరీ డేట్, యువర్ ప్రేయర్స్ హ్యావ్ రీచ్డ్ హెవెన్. నా ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరతాయి, ఒక ధూపంలాగా చేరతాయి. చూడండి ఇక్కడ ఆలయంలో ధూపం వేస్తున్నాడంట. 9వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. దేవుని ఆలయంలో ధూపము వేయడానికి వంతు వచ్చింది. ఏంటా ధూపము అని ఆలోచన చేస్తే 141వ కీర్తన 2వ వచనం చూడండి. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రార్థన ఎలా చేరుతుందంట దేవుని సన్నిధికి? మన ప్రార్థనలు ధూపము వలే. ఈరోజు వేసొచ్చారా లేదా ధూపం? కొంతమంది వేస్తారు ధూపం, కర్పూరం. ఏంటండి ఈ రోజుల్లో క్యాంఫర్ వస్తున్నాయి కదా బాల్స్, వాటికి మెషిన్లు, మళ్ళీ అవి స్విచ్ చేసేసి వస్తాం. ఎందుకు? ఇల్లంతా కొంతమంది పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ కదండి. ఈ స్మెల్ వస్తే ఇంట్లో చాలా మంచిగా ఉంటుందంట, పాజిటివ్ అది కాదండి. లేకపోతే దోమలు వెళ్ళిపోవడానికి అది ఇది ఆ ధూపాలు కాదు. నేను ఏ ధూపం వేయాలండి? ప్రార్థన. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము. నా ఇంటి నుండి దేవుని సన్నిధానానికి నిరంతరాయంగా ఏం వెళ్ళాలి? ద ఇన్సెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ధూపము. పరలోక రాజ్యంలో కూడా ధూపం ఉంది. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 24 పెద్దలు సువర్ణ పాత్రలు పట్టుకున్నారంట. 24 పెద్దలు పరలోకంలో సువర్ణ పాత్రలు పట్టుకుంటే అవి ధూప ద్రవ్యములతో నిండున్నాయంటే, ఆ ధూప ద్రవ్యాలు ఏంటంటే ఆ పాత్రల్లో నిండి ఉన్నవి పరిశుద్ధులా చేరుతున్నాయా లేదా? మధ్యలో ఎవరైనా కొట్టేస్తున్నారా? చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా ఆర్డర్ చేస్తాం, కొన్నిసార్లు మధ్యలోనే అవి అప్పుడప్పుడు జొమాటోలో ఆర్డర్ చేసిన సగం పిజ్జా వచ్చిందండి ఇంటికి, ఎందుకంటే మధ్యలో తినేసాడు పాపం. అంటే అందరూ అలా ఉండరులేండి. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి న్యూస్ మనం చదువుతూ ఉంటాం కదా, సగం బిర్యానీ వెళ్తుంది ఇంటికి ఆర్డర్ చేస్తే. ఏంటంటే పాపం డెలివరీ చేసి ఆయనకి ఆకలేసిందేమో మధ్యలో. నేను దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, వేసే ప్రార్థన ధూపము చేరుతుంది. ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధానానికి చేరి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో సువర్ణ పాత్రలలోని ధూప ద్రవ్యాలు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. నా ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరుతున్నాయి. ఆ ప్రేయర్స్ ఆర్ రీచింగ్ హెవెన్. ఆనాడు హన్నా చేసింది షిలోహులో ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరిందా? పిల్లవాడి ప్రార్థనలు కూడా విన్నాడండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనంలో హాగరు అలాగే తన కుమారుడైన ఇష్మాయేలు నిస్సహాయ పరిస్థితిలో ఉండగా, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం చూడండి.
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దూత మళ్ళీ ఏం చెప్తుందండి ఇక్కడ? భయపడద్దు. ఎందుకండి ఇన్నిసార్లు భయపడద్దు? మనం ఊరికే భయపడతాం కాబట్టి. అర్థమవుతుందండి? ఇంతమందితో ఇన్నిసార్లు వాక్యంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భయపడకు 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 అనే మాట దేవుడు ఎందుకు అంత రాయించారంటే, బికాజ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ రిమైండర్. మనకి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉండాలి దేవుడు. ఎందుకంటే మన ప్రతి దానికి పొద్దునుండి ఇక్కడికి వచ్చే ముందు కూడా కొంతమంది భయపడి వచ్చారు, అవునా కదా? కొంతమంది ఇక్కడ కూర్చొని కూడా భయం ఉంది వాళ్ళ మనసులో. దేవుని దూత హాగరుతో పలికిన మాట, హాగరు నీకేమి వచ్చినది? భయపడకు. ఎందుకు భయపడద్దంటే, నీ పిల్లవాడు ఆ చిన్నవాడు మొర పెట్టాడు, వాడి మొర కూడా దేవుడు విన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లల మొర కూడా దేవుడు వింటాడండి. ఎంత నమ్మదగిన దేవుడో. హీ విల్ నెవర్ డిస్పైజ్ లిటిల్ చిల్డ్రన్. కొన్నిసార్లు పిల్లల్ని తక్కువ అంచనా వేస్తాం. కొన్నిసార్లు అవతల పోండి. పిల్లలు మనకన్నా స్మార్ట్గా ఉన్నారులేండి ఈ కాలంలో, అవునా? అమ్మా నాన్న ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మనకన్నా బాగా వాళ్ళకి అర్థమైపోద్ది మ్యాటర్. పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీ హ్యావ్ టు మోడల్ గాడ్లీనెస్. దైవికమైన జీవితాన్ని పిల్లల ముందు జీవించి చూపించాలి, చెప్పడం కాదు. అంతకన్నా ప్రాముఖ్యంగా పిల్లల ముందు మాదిరికరంగా ఉండాలి. పిల్లల్ని ఆత్మీయంగా గైడ్ చేయాలి. హాగరు ఐగుప్తీయురాలైన దాసి అంట. షీ వాజ్ అ మెయిడ్ హూ వాజ్ బ్రాట్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం నుండి సారా కొరకు సహాయకరంగా అబ్రహాము కుటుంబం తెచ్చుకున్న దాసి. బట్ వాట్ డిడ్ షీ లెర్న్? అబ్రహాము కుటుంబంతో ఆమె కలిసి ప్రయాణం చేసిన కాలంలో ఏం నేర్చుకుంది? ప్రార్థన చేయడం నేర్చుకుంది. కుమారుడు ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటే, సరిగ్గా ప్రార్థన చేయడం, మన పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పిస్తే నీ కుటుంబానికి ఇక తిరుగుండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూ విల్ బీ అన్ అన్స్టాపబుల్ పర్సన్ ఇఫ్ యు నో అండ్ లెర్న్ హౌ టు ప్రే. ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకో. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. నీ పిల్లలకు ప్రార్థన చేయడం ఒక అలవాటుగా నేర్పించు. నువ్వు ఇంకా నీ ప్రగతిని, నీ బిడ్డల ఆశీర్వాదాన్ని, నీ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధిని ఇంకెవ్వరు కూడా ఆపలేరండి. అటువంటి విధంగా ఆశీర్వాదాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్న హాగరు, అబ్రహాము కుటుంబంతో సహవాసం చేసిన హాగరు, ఇష్మాయేలు ఏం నేర్చుకున్నారంటే, దే లెర్న్ టు ప్రే. మొరపెట్టడం. కొన్నిసార్లు పిల్లల ప్రార్థన మన ప్రార్థన కన్నా శక్తివంతంగా స్వచ్ఛమైన హృదయాలతో చేస్తారేమో, చాలా గుడ్డి నమ్మకంతో చేస్తారేమో ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. మొన్న మా చెల్లికి యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందండి. నిజానికి ఫస్ట్ రిపోర్ట్ చూస్తే హోప్లెస్ అనే చెప్పారు. అటువంటి పరిస్థితిలో నేను కన్నీరు గారుస్తాను. ఇక్కడే శుక్రవారం ఉపవాస ప్రార్థన నుండి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫోన్ చేశాను, మా మమ్మీకి ఫోన్ చేయాలనిపించి. హాస్పిటల్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నారు, అంబులెన్స్ ఎక్కిస్తూ ఉన్నారు. నేను మోకరించి నేను కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కుమార్తెలు ఇద్దరు వచ్చారండి. నిత్య ప్రశస్త అప్పటికి ఇంకా ధన్య స్కూల్ నుంచి రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పిన్ని కొరకు ప్రార్థన చేయండి అంటే వాళ్ళిద్దరు కూడా కన్నీటి ప్రార్థన చేశారు. మా నిత్యమ్మ అన్నది, మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ చిటికలో. నిజంగా ఆ మాటలు ఆ టైంలో చెప్పడం ఒకటైతే, చెప్పిన విధానం అండి. షీ వాజ్ స్పీకింగ్ విత్ 200% కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పిందంటే, మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ, చిటికలో చేసేస్తారు మమ్మీ, నువ్వు బాధపడకు, పిన్ని విల్ బీ ఓకే. ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలు నేనేదో గొప్పగా చెప్పట్లేదండి. నేనేం చెప్తున్నానంటే, నీ పిల్లలకు కూడా నువ్వు విశ్వాసం నేర్పించు. నీ పిల్లలే కొన్నిసార్లు నిన్ను వారి విశ్వాసంతో నిన్ను బలపరిచేలాగా నువ్వు నేర్పించు వాళ్ళకి. ఈ చిన్నవాడు ఇష్మాయేలు నిస్సహాయ పరిస్థితిలో ఉంటే మొరపెడుతున్నాడంట. ఇప్పుడు దేవుని దూత హాగరుకి చెప్తున్న మాట ఏంటంటే, నీ పిల్లవాడి మొర ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు.
నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. చిన్నవాడిని అంత గొప్ప జనంగా ఎందుకు చేస్తాడంటే దేవుడు ప్రార్థన నేర్చుకున్నాడు. చిన్నవాడు కూడా, అబ్రహాం కూడా ప్రార్థనతోనే పంపించేశాడు. వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితుల్లో అబ్రహాం కూడా ఐఎమ్ ష్యూర్ హీ సెంట్ దెమ్ అవుట్ విత్ ప్రేయర్. దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ చిన్నవాడిని కూడా దేవుడు గొప్ప జనముగా చేశాడు. హన్నా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. చిన్నవాడైన ఇష్మాయేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆనాడు జకర్యా ఎలిజబెతుల ప్రార్థన దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఇంతకాలానికనైనా మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ కాలంలో యూదులకి దాదాపు 13-14 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిపోయేదంటండి. బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే, వృద్ధాప్యం అంటే డెఫినెట్లీ అబౌట్ 60 years, అంతే కదా, 60 దాటేసి ఉంటుంది. అప్పుడు చేస్తే ప్రార్థనలు ఇప్పుడు చెప్తున్నావా దూత, నీ ప్రార్థన వినబడినది అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు అప్పుడే చెప్పినవి అప్పుడే మర్చిపోతాం, అవునా కదా. అప్పుడే చెప్తారు, కాసేపు అన్నావా, మర్చిపోయానులే, నేను ఇంకేదో ఆలోచిస్తున్నా. కానీ జకర్యాతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు 7 అంశాలు ఉన్నాయండి. త్వరగా చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. దేవుని దూత జకర్యాతో పలుకుతున్న 7 ప్రాముఖ్యమైన అంశాలు. ఇట్ వాజ్ అ లెంగ్దీ కాన్వర్జేషన్. దేవుడు నీతో నాతో ఒక మాట చెప్పి వదిలేసే దేవుడు కాదండి. ఆయన మనతో సంభాషణ చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు నాకు దేవునితో సహవాసం చేయడం అలవాటైతే, ప్రభా నాతో సంభాషించయ్యా, ప్రభా నాతో ముచ్చటించు, నాతో మాట్లాడు, స్పీక్ టు మీ లార్డ్. మాట్లాడతాడు నీతో. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అర్ధరాత్రి సమయంలో నీకు నిద్ర పట్టనప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలా మందిరంలో కూర్చొని వాక్యం వింటూ ఉన్నప్పుడు కూడా నీతో మాట్లాడతాడు. చాలా స్పష్టంగా నీకు అర్థమవుతుంది అది భ్రమ కాదండి, దేవుని స్వరమే, నీకు వినపడే దేవుని స్వరమే అని నీకు అర్థమయ్యేలాగా మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ దేవుని దూత జకర్యాకు ఒక వర్తమానం తీసుకొని వచ్చింది. ఇట్ వాజ్ అ కాన్వర్జేషన్, ఇట్ వాజ్ అ లెంగ్దీ కాన్వర్జేషన్, ఒక సంభాషణ. ఆ సంభాషణలో 7 అంశాలు ఉన్నాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి అంశం 13వ వచనం చూడండి. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదు. చాలండి. నీ భార్య అయిన ఎలిజబెత్ ఎవరిని కంటుంది? క్లారిటీ అబౌట్ ద జెండర్. ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడు తెలుస్తుందండి అమ్మాయో అబ్బాయో? ఇండియాలో డెలివరీ అయ్యాక. మామూలుగా స్కానింగ్లో వేరే దేశాల్లో 3వ నెల 4వ నెలలో జెండర్ చెప్తారు. అంటే మన భారతదేశంలో ఇల్లీగల్ అనుకోండి, ఇక్కడ కాదు. కానీ వేరే దేశాల్లో అయితే ఆ అవయవాలు ఫామ్ అయిన తర్వాత అప్పుడు స్కాన్ చేసి డాక్టర్స్ చూసి ఏమని చెప్తారండి? ఇట్స్ అ బాయ్, ఇట్స్ అ గర్ల్. కానీ దేవుని దూత చాలా స్పష్టతతో రావడము, ప్రత్యక్షమవడము, నీకు కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి దగ్గర మేబీ కదండి, డౌట్ ఏమి డీటెయిల్స్ అన్నిట్లో క్లారిటీ ఉంటుందండి. నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే నీ జీవితంలో నిన్నెన్నడూ డైలమాలో పెట్టాడు దేవుడు. నిన్న జీవితంలో సందిగ్ధంలో దేవుడు పెట్టాడు. దేవుడు నీకు ఒక స్పష్టత ఇస్తాడు. హీ విల్ గివ్ యూ అ క్లారిటీ. ఇక్కడ చాలా స్పష్టంగా నీకు ఒక కుమారుడిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ముందే దేవుడు మాట్లాడాడు. రెండవదిగా చూస్తే ఆ కుమారునికి పెట్టవలసిన పేరు కూడా దేవుడే డిసైడ్ చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట, అతనికి యోహానను మాటకు అర్థం ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. ఏం పేరు పెట్టాలంట? ఏదో ఒక పేరు కాదు, ఏదో ఒక పేరు అప్పటికి ఆలోచన చేద్దామండి. ఏదో ఒక పేరు అప్పటికి నచ్చింది పెడతామండి. కొన్ని కుటుంబాల్లో మనవడు పుడితే ఇటు తాత పేరు, అటు తాత పేరు, వాడి పేరు మూడు ఉంటాయి, పెద్ద పేరు కదండి. ఇటు తండ్రి పేరు, తండ్రి పేరు, ఆ తర్వాత వాళ్ళకి పెట్టే పేరు, అలా పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే యోహాను అనే పేరు ఎవరు డిసైడ్ చేశారు?
దేవుడే ముందుగానే పలికించారు. ఏమనంటే యోహాన్ అనే పేరు పెట్టాలి. యోహాన్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని కృప. మూడవదిగా మనం చూసినట్లయితే అబౌట్ హిస్ పొజిషన్, అసలు ఎలా ఉండబోతున్నాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ బిడ్డ దేవుని దృష్టిలో ఎలా ఉండబోతున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు ముందే తెలియజేశాడండి. ఎంత ఆసక్తికరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోండి. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై, హీ విల్ బి గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో గొప్పవాడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్షరసమైనను మద్యమైనను అంటే దేవుని కొరకు ఒక ప్రతిష్ట చేయబడిన జీవితము. ఏం జీవితం అండి? ప్రతిష్ట చేయబడిన. ప్రేమైన తల్లిదండ్రులారా, మీకు ఒక కుమారుడిని దేవుడిస్తే, నా కుమారుడు సిగరెట్నైనా బ్రాందీనైనా ఇంకేంటి మద్యాన్ని కానీ డ్రగ్స్ని కానీ ఏ మత్తు పదార్థాలు ముట్టకుండా, దేవా నా బిడ్డను నువ్వు అలా పెంచిన ఆయన అలా నడిపించి చేస్తున్నావు ప్రార్థన. అప్పుడు చూద్దాంలేండి. ఎప్పుడు? వాడు తాగుబోతన్ అయ్యాక నీకు తెలుస్తుంది. అప్పటిదాకా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు చెప్పరు. చెప్తారండి? ధైర్యంగా చెప్తున్నారు అక్క, మీకు అబ్బాయిలు లేరు కదా అనుకుంటున్నారేమో. కానీ చెప్తున్నానండి, ఇక్కడున్న తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల భవిష్యత్తు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మంచిగా వండి పెట్టేస్తున్నాం, అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం, డబ్బులు దాచేస్తున్నాం బ్యాంకులో, ఫైన్. ఎంతవరకు? అవి కొంతవరకే. వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి నీకొక భారం ఉండాలి. ఒకవేళ కుమారుడిని ఇస్తే, దేవా వాడు ఏ వ్యసనానికి బానిస అవ్వకూడదు. ఒకవేళ బానిస అయితే నీకు అవ్వాలి అంతే. జీవితం అంతా నీకు దాసోహం అవ్వాలి నా కుమారుడు. కానీ ఇంకా దేనికి? మద్యానికి, ఆ తర్వాత జోదానికి, భయంకరమైన పరిస్థితుల్లోకి నా బిడ్డలు వెళ్ళకూడదయ్యా. ఎప్పుడు ప్రార్థన? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, ముందే పుట్టినప్పటి నుంచే ఒక దర్శనము. నా కుమార్తె ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలయ్యా, నీ కొరకు నక్షత్రాల్లో ప్రకాశించాలి మా బిడ్డలు. ఆనాడు యోహానును గురించి దేవుడు ముందే చెప్పాడు, దేవుని దృష్టికి గొప్పవాడై ఉంటాడు, ఒక ప్రతిష్ఠ చేయబడిన జీవితాన్ని జీవిస్తాడు. ఏంటి ఆ ప్రతిష్ఠ చేయబడిన జీవితం అంటే? మద్యమునైనను ద్రాక్షరసమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినా, హీ విల్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఎప్పటి నుంచి అంట? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే. ఆత్మీయ అనుభవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పాలి? గర్భంలో ఉన్నప్పటి నుంచే. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, గర్భంలో బిడ్డలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు బిడ్డలకి ఏం చదివినా ఏమి వినిపించినా అవన్నీ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు గ్రాస్ప్ చేస్తూ ఉంటారంట. ఇంకోటి, మొదటి 7 సంవత్సరాల్లో బిడ్డలను మనం ఎలా తర్బీదు చేస్తాం, వాటిని బట్టి వారి భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుందంట. ఇది పరిశోధకులు చెప్తున్న మాటలండి. మనం ఏమనుకుంటాం? 14 ఏళ్ళు వచ్చాక, 25 ఏళ్ళు వచ్చాక అప్పుడు నేర్పిద్దాంలే, అప్పటికంతా చెడిపోతున్నారు కదా, అప్పటికంతా పాడైపోతున్నారే, అప్పటికి నేర్చుకోకూడనివి చేయకూడనివి అన్నీ చేసేస్తున్నారు, ఇంకప్పుడు నేర్పించి ఏం ఉపయోగం? గుంటలో పడాక లాగడం కష్టం, పడకుండా చూసుకోవడం చాలా బెస్ట్ అండి. గర్భములో ఉన్నప్పటి నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఆ తర్వాత చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. కనుక మొట్టమొదటి విషయము కుమారుడిని ఇవ్వబోతున్నాను దేవుడు ముందే చెప్పాడు. రెండవ విషయం యోహానను పేరు పెట్టబోతున్నారు, దేవుడు ముందే పేరును కూడా తెలియజేశాడు. మూడవది, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడు, ప్రతిష్ఠ చేయబడిన జీవితాన్ని జీవిస్తాడని దేవుడు చెప్పారు. నాలుగవదిగా అనేకులను ప్రభువు వైపు తిప్పుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. He will turn many towards God. ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత శ్రేష్టమైన అనుభవం. అనేకులను దేవుని వైపుకు త్రిప్పే అనుభవము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్టార్స్, దేవుని దృష్టిలో స్టార్స్ ఎవరండి?
ఎవరు అనేకులను ప్రభు వైపుకు తిప్పుతారో, ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు దేవుని వైపుకు తిప్పుతారో, మనం కొంతమందినైనా తిప్పాలండి. ఎవరి వైపుకి? చిన్నప్పుడు యాంటీనాలు ఉండేవి, గుర్తున్నాయా? యాంటీనాలు. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు, గాలి వచ్చినప్పుడు టీవీ అంతా మా ఇంట్లో లేదులేండి, టీవీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ పక్కింట్లో ఉండేవాళ్ళం కొద్ది కాలము. అప్పుడు ఏదైనా న్యూస్ కానీ, ఏదైనా క్రికెట్ మ్యాచ్ కానీ అలాంటివి పెట్టుకుంటే అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి చూసేవాళ్ళం. అప్పుడు గీతలు 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 అని చుక్కలు చుక్కలు వచ్చేవి. అప్పుడు ఏం చేయాలంటే పైకి వెళ్ళి యాంటీనా కింద నుండి ఇంకొంచెం తిప్పు, ఇంకొంచెం తిప్పు, ఇంకొంచెం ఈ తిప్పలన్నీ ఉండే. ఇప్పుడు ఏ తిప్పలు లేవు కదా, సెల్ ఫోన్లోనే అన్నీ వచ్చాయి. యాంటీనాని సరైన డైరెక్షన్లో పెడితేనే బొమ్మ కరెక్ట్గా సౌండ్, ఆడియో, వీడియో. మనం కూడా దేవుని వైపుకు తిరిగి అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పితే అది నీవు దేవుని దృష్టిలో ప్రకాశించే నక్షత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందిని తిప్పామండి? మేమే తిరగలేదండి, ఇంకా మిడ్వే, కొంతమంది సగంలో ఉన్నారు అంతే, ఇంకా పూర్తిగా తిరగలే దేవుని వైపుకి. లోకం వైపేమో మన వీపు ఉండాలి, ప్రభు వైపేమో నీ ముఖ దర్శనము. నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ ముఖ దర్శనం నాకు. ఐ టర్న్ మై ఫేస్ టువర్డ్స్ యూ. నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయి. దైవజనులు చేసిన ప్రార్థన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, నీ సన్నిధి కాంతిని నాపై ప్రకాశింపచేయి. నీ ముఖాన్ని దేవుని వైపుకు తిప్పితే ఆయన ముఖం కూడా నీ వైపు తిరుగుతుంది. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఇక్కడ యోహానును గురించి చెప్పబడిన మాట 4వదిగా, అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతాడు. అనేకులను దేవుని వైపు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరినీ తిప్పలేదేమో దేవుని వైపుకి, ఇకనైనా ప్రార్థన చేసుకుందాం. ఏమని? కొంతమందినైనా నా లైఫ్ టైంలో నీ వైపుకు త్రిప్పే కృప నాకు. ఈ వీక్లో నేను గుడివాడ అనే ప్రాంతంలో హోమియో మెడికల్ కాలేజ్లో క్రిస్మస్కి వెళ్ళానండి. చాలామంది వచ్చారు, ఒక 500 మెంబర్స్ పైనే వచ్చారు. అక్కడ నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు పిల్లలు చెప్తున్నారు, ముగ్గురమే ఉన్నామక్క మా బ్యాచ్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఓన్లీ 3 గర్ల్స్. ఇదంతా మేమే ఆర్గనైజ్ చేసామక్క, కొంతమంది అయినా దేవుని వైపుకు తిరగాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు నిజంగా చూస్తే చాలా ముచ్చట అనిపించింది. అప్రిషియేట్ చేశా. గుడ్ జాబ్, మీరు పడిన ప్రయాస వ్యర్థమో అవ్వదు. మీ స్నేహితులు దేవుని సువార్త వినాలని ఇంత పెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కదమ్మా. కాలేజ్లో మాకు సపోర్ట్ ఉండదక్క, మమ్మల్ని దేనిలో ప్రోత్సహించరు, దేవుని విషయంలో అసలు ప్రోత్సహించరు. అందుకే బయట వేరే వెన్యూ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం క్రిస్మస్ అంటే. ప్రభు వైపు కొంతమందినైనా తిప్పాలనే ఆశ. నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను ఉపయోగించుకుంటాడు అనేకులను ప్రభు వైపుకు తిప్పడానికి. యోహానును గురించి చెప్పబడిన 4వ మాట, అనేకులను ప్రభు వైపుకు తిప్పుతాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై 17వ వచనం చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును, కనుక నీకు సంతోషము మహానందము కలుగును. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు. పుట్టాక పెరిగాక మా వాడు ఇంతోడవుతాడని మేము కూడా అనుకోలేదండి. తల్లిదండ్రులకు కొన్నిసార్లు ఏమొస్తూ ఉంటాయంటే టీయర్స్ ఆఫ్ జాయ్, ఆనంద బాష్పాలు. అవునా? ఇంతోడవుతాడు అనుకోలేదండి. మా అమ్మ ఇంత సాధిస్తుందని కప్పు కొడతారు అనుకోలేదండి. గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇంతకాలం ఎదురు చూస్తే శ్రేష్టమైన కుమారుడిని ఇవ్వబోతున్నానని, ఆ కుమారుడు దేవుని కొరకు ఏం చేస్తాడో, ఎలా సాగుతాడో అన్నీ దేవుడు ముందుగానే దూత ద్వారా తెలియచేశారు. హీ విల్ బీ అ మ్యాన్ ఆఫ్ పవర్ అండ్ స్పిరిట్. దేవుని ఆత్మ, దేవుని శక్తి కలిగిన కుమారునిగా మీ కుమారుణ్ణి చేయబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా యొక్క పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు బలమైన ఘనమైన సేవ చేసిన సేవకుడు, దైవజనుడు, ప్రవక్త అయిన ఏలియా. ఇప్పుడు దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి. ఇంకో డౌట్ ఉంటుంది మనకి, వృద్ధాప్యంలో పుడితే పిల్లలు ఎలా పుడతారు? వీగ్గా పుడతారంట కదండి. యవ్వన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనే బాణములు వంటివారు. కరెక్టే, ఆ వచనం ఉంది. మరి వృద్ధాప్యంలో పుడితే ఎలా పుడతారు? అంగవైకల్యంతో, బలహీనతలతో. హ్యూమన్లీ స్పీకింగ్, మానవరీత్యా మాట్లాడుకుంటే డాక్టర్లు అదే చెప్తారు.
పిల్లలు కొన్నిసార్లు ఆలస్యంగా పుడితే కొన్ని ఆరోగ్య సంబంధమైన సవాళ్ళు ఉండే అవకాశం ఉంది అని. అబ్రహాము శారాకి ఎలాంటి కుమారుడు పుట్టాడు? శ్రేష్టమైన కుమారుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐజాక్ వాజ్ అ హెల్దీ చైల్డ్. ఇస్సాకు ఆరోగ్యకరమైన బిడ్డే. విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. ఇస్సాకును గురించి వ్రాయబడిన మాట, ఇస్సాకు మీదున్న దేవుని ఆశీర్వాదాన్ని చూసి శత్రువులైన ఫిలిస్తీన్లు అసూయపడ్డారంట. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఇతరులు అసూయపడతారు. ఇతరులు అసూయపడుతున్నాను బాధపడద్దు. ఇతరులు అసూయపడితే మనం ఏమవుతుంటాం? బాధపడిపోతూ ఉంటాం. బాధపడద్దండి, సంతోషించండి. ఎందుకంటే ఇతరులు నిన్ను చూసి జాలిపడే స్థితిలో పెట్టలా, దేవుడు అసూయపడే స్థితిలో పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వృద్ధాప్యంలో అబ్రహాము శారాలకు ఆరోగ్యకరమైన బిడ్డని ఇస్సాకును దేవుడిచ్చాడు. ఇక్కడ బహుకాలం గడిచిన వృద్ధులైన జకర్యా ఎలిజబెత్లకు దేవుడు చెప్పిన శక్తి కలిగిన కుమారుడిని ఇవ్వబోతున్నా. హీఈస్ నాట్ గోయింగ్ టు బి అ వీక్ సన్. కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని అలాంటోడు కాదు. ఈజ్ గోయింగ్ టు బీ అ మ్యాన్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మ, దేవుని శక్తి కలిగిన కుమారుడిని నేను ఇవ్వబోతున్నా. 5వ అంశము. ఆరవ అంశం ఏంటంటే, నీకు సంతోషమును మహానందము కలుగును. మహానందం అంటే సంథింగ్ స్పెషల్. మామూలుగా ఆనందం అప్పుడప్పుడు అది వస్తూ ఉంటుందిలేండి మనకి, అలా వస్తుంది అలా పోతుంది. మహానందం అంటే ఏంటి? ఇట్ విల్ స్టే ఆన్ కదా. ఆనందం అలా, సంథింగ్ టు సెలబ్రేట్, సంథింగ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. జస్ట్ ఆనందం కలిగే అందరితో పంచుకోం. మహానందం కలిగితేనో ఫోన్లు చేసేసి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చెప్పేసి, అవకాశం ఉంటే సాక్ష్యం చెప్పేసి మహానందం. జకర్యా ఎలిజబెత్లు తమ జీవితంలో దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ అ లాంగ్ టైం. చాలా కాలము ఎదురు చూశారు. బహుశా చాలా అవమానాలు ఎదుర్కొని ఉంటారు. చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు వీరికి దేవుడిచ్చే రివార్డ్, దేవుడిచ్చే బహుమానము గొప్పగా ఉంటుందండి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు పుట్టబోతున్నాడు కుమారుడు, అప్పుడు మీకు మహానందం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యు విల్ బీ ఓవర్ జాయిడ్. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, దే విల్ నాట్ యాడ్ టీయర్స్, దే విల్ నాట్ యాడ్ పెయిన్. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాక ఇంకొంచెం కష్టం పెరగదు, ఆనందం పెరుగుద్ది. సంతోషము, జాయ్ విల్ బీ మల్టిప్లైడ్. ఆనందాన్ని, సంతోషాన్ని, మహానందాన్ని అనుగ్రహించే దేవుడు. 7వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. అతడు పుట్టినందున 17వ వచనం ఆఖరు మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి బిడ్డ పుడితే మనకు సంతోషం, అంతేనా? మనకి బిడ్డ పుడితే మనకు సంతోషం, లేదంటే ఇంకెవరికి సంతోషం? మన బంధువులకి సంతోషం, అంతేనా? కానీ యోహాను పుట్టుట ద్వారా అనేకులు సంతోషిస్తారంట. అర్థం ఏంటంటే, అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే బిడ్డను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు అనేక దినాల నుండి ఎదురు చూస్తున్నావు కదా దేవుని కార్యాల కొరకు. అనేకమైన ప్రార్థనలు చేసి అలసిపోయావు కదా. అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నావు కదా. అనేకమైన నిందలు మోస్తున్నావు కదా. అనేకులకు సంతోషంగా నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిందకు 100 అంట. ఎన్ని? నిందకు 100 ఆశీర్వాదాలండి. నింద అనగానే పారిపోతాండి, అమ్మో నాకు వద్దండి. సేవలో నిందలు పడ్డం అలవాటైపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, అనదర్ వన్. ఇంకోటి వచ్చిందా? మంచిదే, రాని. నిందిస్తున్న వారందరూ మా బహుమానాన్ని ఇంకా పెంచేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారండి? నిందిస్తున్న వారు నిన్ను అనవసరంగా నీ ఆశీర్వాదాన్ని, నీ బహుమానాన్ని వాళ్ళు తెలియకుండానే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు? పెంచేస్తున్నారు. నీ విలువని పెంచేస్తున్నారు. వాళ్ళకి అర్థం అవట్లే పాపం, లేదా అనగదొక్కుతున్నారు అనుకుంటున్నారు. కానీ జకర్యా ఎలిజబెత్లు ఎన్ని నిందలు పడి ఉంటారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారో, ఎంత వేదన చెంది ఉంటారో, కానీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. దేవుడు చెప్తున్న మాట, నీ ప్రార్థన వినబడినది. నీ కుమారుడు పుట్టుట వలన మీకు మహానందం కలుగుతుంది. అనేకులు, ఒక్క మాట నేను చెప్పి ముగిస్తానండి, సమయం అయిపోతుంది. దేవుని దూత 7 పాయింట్స్ చెప్పాను కదా. దేవుని దూత జకర్యాతో మాట్లాడిన 7 అంశాలు. ఇట్ వాజ్ అ లెంగ్తీ కాన్వర్జేషన్. అదేదో 2 మాటల్లో కొడుకు పుడతాడు అయిపోయింది. దూత మాయం అవలా.
చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్డ్గా దేవుని దూత అనేక విషయాలు మాట్లాడిన తర్వాత లుక్ ఎట్ ద రెస్పాన్స్. స్పందన చాలా ముఖ్యం. ఏం ముఖ్యం? మన రెస్పాన్స్ చాలా. దేవుని సన్నిధిలో మనం ఒక ప్రార్థన చేసుకోవాలండి. నీ మాటలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అవ్వడానికి నాకు నేర్పించయ్యా. కొన్నిసార్లు సరిగ్గా స్పందించక ఫలాన్ని పోగొట్టుకుంటామండి. కొన్నిసార్లు సరిగ్గా రిసీవ్ చేసుకోలేక దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం, మనకు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప మాట నువ్వు దేవుని నుండి పొందుకున్నా సరిగ్గా స్పందించకపోతే ఏమవుతుంది? క్రికెట్లో కొడతారు షాట్, దాన్ని ఏం చేయాలి? కరెక్ట్గా ఆ క్యాచ్ పడితేనే వీళ్ళకి. కొన్నిసార్లు పట్టం మనం. గొప్ప గొప్ప బాల్ వచ్చేస్తుంది, నేను అక్కడే ఉన్నా ఫైన్, ఉన్నావు నువ్వు, అక్కడే ఉన్నావు గ్రౌండ్లో, పట్టట్లా నువ్వు, పోతుంది. అందుకే ఏమవుతుందండి? ఇక్కడ ఎలిజబెత్ యొక్క రెస్పాన్స్, జకర్యా యొక్క రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇద్దరు చాలా వ్యత్యాసంగా స్పందించారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జకర్యా యొక్క స్పందన చూడండి. జకర్యా చెప్పిన మాటలు 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇన్ని మాటలు చెప్పాక ఇంత డౌట్ ఎలా వచ్చేసింది జకర్యా నీకు? పేరు చెప్పేసి, జెండర్ చెప్పేసి, ఎలాంటి శక్తి ఆత్మ కలిగి ఉంటాడో చెప్పి, అతను పుట్టడం వల్ల అనేకులు సంతోషిస్తారు, ప్రతిష్ఠిత, ఇన్ని మాటలు దేవుడు చెప్పిస్తే ఎంత అనుమానం ఎలా వచ్చేసింది జకర్యా గారు? మనం కూడా ఆయన తమ్ముళ్ళు చెల్లెల్లాగే ఉంటాం చాలాసార్లు. ఏమంటున్నాడండి? ఎలా జరుగుతుంది ఇది? దేవుడు చెప్పాక ఇంకేంటి నీకు డౌట్? వై డౌట్? ఎందుకు అనుమానం వస్తుంది? ఆ దూత చూడండి 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి జకర్యా ఫైన్. ఏంటంట? ఎప్పుడైనా ఫైన్ కట్టారండి? ఫైన్ కట్టారా? పిల్లలు స్కూల్ ఫీజు టైంకి కట్టకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారండి? ఫైన్. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయిపోతే ఏమవుతుంది? చలాన్ ఇంటికి వస్తుంది, ఫైన్ కట్టాలి. కొన్నిసార్లు కరెంటు బిల్లు టైంకి కట్టకపోతే అవిశ్వాసానికి కూడా నువ్వు ఫైన్ కట్టేయాలి, జాగ్రత్త. అవిశ్వాసం సింపుల్గా తీసుకుంటాం కొన్నిసార్లు, డౌట్. కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసము పెద్ద ఏమైనా ఉంటుందండి, పెద్దదే. మరి దానికి నువ్వు వెల చెల్లించాలి. ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ. దేవుడు ఫలం ఇస్తాడని విశ్వాసంతో నమ్మి ఆయనను వెంబడించే వారికి ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుందో, అవిశ్వాసానికి కూడా అంతే భయంకరమైన వెల చెల్లించాలి, మర్చిపోకూడదు మనం. జకర్యాకి దేవుడు ఫైన్ వేసాడండి. ఏంటా ఫైన్? నోటికి తాళం. ఎందుకంటే నువ్వు ఎన్ని విశ్వాసం మాటలు మాట్లాడతావు, ఇంకా ఈ మాటలకు మళ్ళీ ఎలిజబెత్ విశ్వాసం కూడా వెనక్కిపోద్దేమో. చూడండి, దేవుని బిడ్డలో కూడా నేర్చుకోవాలండి. మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడాలి, లేకపోతే నోటికి తాళము. వీ మస్ట్ లెర్న్ ఇట్. వీ మస్ట్ లెర్న్ టు డిసిప్లిన్ అవర్ టంగ్. నోటికి క్రమశిక్షణ నేర్పించాలి. కష్టం అండి, చాలా కష్టం. నోటికి మాటలు, తొందరపడుతూ మాటలు, కోపంలో వచ్చే మాటలు, కొన్నిసార్లు శాపనార్థాలు, కొన్నిసార్లు ఎదుటి వారిని అవమానపరిచే మాటలు, కొన్నిసార్లు లేని మాటలు, కొన్నిసార్లు అవిశ్వాసపు మాటలు, అన్నీ డేంజరే. నోటిని ఏం చేయాలంటే క్రమశిక్షణ, క్రమపరుచుకోవాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడు. ఇక్కడ జకర్యా అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు మాట్లాడినందుకు దేవుడు తన నోటిని మాటలాడక మౌనివై యుందువు. ఆఖరికి మీ అబ్బాయికి ఏం పేరు పెట్టాలని అడిగితే పలక మీద రాశాడంట. ఏమని? యోహాను అని రాశాడంట. ఆ తర్వాత దేవుడు, చాలా డిఫికల్ట్ అండి, మాట్లాడుతూ ఉండే వాళ్ళకి నోరు పని చేయకపోతే ఎలా ఉంటుంది? పెద్ద శిక్ష అదే, అవునా కదా? ఒకసారి మాకు మీటింగ్లో వాక్యం చెప్పి చలిలో నిలబడి గొంతుపోద్ది. ఎలా ఉంటుందంటే చాలా పెద్ద శ్రమ అనిపిస్తుంది. అయ్యో మాట్లాడకపోతే. దట్ వాజ్ అ పనిష్మెంట్ ఫార్ హిజ్ అన్బిలీఫ్, ఫర్ హిజ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అవిశ్వాసానికి కట్టిన వెల, చెల్లించిన వెల జకర్యా. కానీ ఎలిజబెత్ యొక్క స్పందన చూడండి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం.
ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో చేసిన అనుకొని 5 నెలలు ఇతరులకు కంటపడకుండెను అనుకుందంటే ఏమనుకుంది? జకరియా అవిశ్వాసం అనుకున్నాడు, అవిశ్వాసపు మాటలు మాట్లాడాడు. ఎలిజబెత్ కృతజ్ఞతతో అనుకుంటుంది, నా అవమానాన్ని నా దేవుడు తీసివేశాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒకవేళ నువ్వు అవమానాన్ని మోస్తా ఉన్నావేమో, ఫర్ ద థింగ్స్ యూ హ్యావ్ నెవర్ డన్, నువ్వెప్పుడు ఊహించని, నువ్వెప్పుడు పలకని, నువ్వెప్పుడు చేయని పనులకి మనుషులు నువ్వే చేసావని ఒకవేళ నిన్ను అవమానపరుస్తున్నారేమో. అవమానాన్ని తొలగించే దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటిదాకా బహుశా ఎలిజబెత్ను జకర్యాలను వేరుగా అవమానకరంగా చూసిన వారందరికీ ఆ కుమారుని వలనే దేవుడు గొప్ప ఘనతనిచ్చేశాడండి. ఆ తర్వాత అంతా మరి ఎక్కువగా రాయబడలేదు, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని సేవ బలంగా చేస్తున్నప్పుడు వీళ్ళని చూసి అందరూ ఏమనుకుంటారంటే, ఎంత ధన్యులు కదా, గొప్ప దైవజనుడిని దేవుడు వీరికి కుమారునిగా, దే హ్యావ్ రిసీవ్డ్ ఆనర్ త్రూ దేర్ సన్. కుమారుని వలన ఘనత పొందారు. ఎవరంటే, ఏ కుమారుడు లేక, ఏ బిడ్డ లేక ఏడ్చారో, బాధపడ్డారో, ఎదురు చూశారో, దేవుడు అదే గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చి, ఆ కుమారుడు దేవుని సేవ చేస్తూ ఉంటే ఆ కుమారుని ద్వారా ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఏం పొందారండి? ఎలిజబెత్ అంటుంది, నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను దేవుడు కటాక్షించాడు. ఆయన కటాక్షం మన మీద ఉంటే అవమానాలన్నీ ఘనతగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న పల్లవి పాడదామండి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా. ఒకవేళ ఈ సంవత్సరం అంతంలో అనుకుంటున్నావేమో, చేయనివి ఎన్నో చేశానన్నారు, పడరాని మాటలు ఎన్నో పడ్డాను, ఏం పర్వాలేదు, అవమానాలన్నిటినీ రెట్టింపు ఘనతగా దేవుడు చేయబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చదువుకొని ముగించుకున్న 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే, దేవుడు మన జీవితంలో 3వ వచనం చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బహుశా నువ్వు బూడిదలో కూర్చున్నట్లుందేమో నీ జీవితం. మేబీ యు ఆర్ ఫుల్ ఆఫ్ పెయిన్, యూ హ్యావ్ ఫేస్ సో మెనీ ఇన్సల్ట్స్. పూదండ అంటే ఏంటంటే ఘనత అండి, ఘనత. మరి అవమానానికి, వేదనకు ప్రతిగా ఘనతనిచ్చేవాడు, అవమానాలను ఆశీర్వాదాలుగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే దేవుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు. ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు. జకరియా ఎలిజబెతుల యొక్క ప్రార్థన విన్న దేవుడు ఉదయకాల సమయంలో కూడా ఆయన మన ప్రార్థనలో వింటున్నాడు. డు నాట్ బి టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్, డు నాట్ బి టైర్డ్ ఆఫ్ ఆస్కింగ్, డు నాట్ బి టైర్డ్ ఆఫ్ ట్రస్టింగ్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడడంలో అలసిపోద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో అలసిపోద్దు, విసుకోవద్దు. విసుగక ప్రార్థన చేయి. నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. జకర్యా, ఎలిజబెత్ నీ ప్రార్థన వినబడినది. హియర్ ఈజ్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఒక సామాన్యమైన కుమారుని కొరకు వారు అడిగారేమో, కానీ ఒక అభిషిక్తుడైన కుమారుడు, దేవుని కొరకు రోషం కలిగిన కుమారుడు, మండుచు ప్రకాశించుచున్న దీపం వంటి కుమారుడు, అనేక హృదయములను దేవుని వైపుకు త్రిప్పే కుమారుడు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన కుమారుడు, యేసుక్రీస్తు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చే గొప్ప అవకాశం పొందిన కుమారుడు, మార్గం సరళం చేసిన కుమారుడు. అయ్యా, నువ్వెంత నమ్మదగిన దేవుడవయ్యా. ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు, అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా జవాబిచ్చావు. ప్రియమైన సహోదరి, మొరపెట్టు, మొరపెట్టు, విసుగక మొరపెట్టు. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఏమున్నాయో అవన్నీ ప్రభుతో చెప్పుకో. ప్రియమైన సహోదరుడా, నీ స్వరము దేవునికి వినపడని, నీ ముఖం ఆయన వైపు తిప్పు. ఆయన ముఖము నీ వైపు తిప్పి ఉన్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు. ఆలస్యం అయిపోయినవి కూడా నీకు అనిపిస్తుంది ఆలస్యమని, ఆయన సమయంలో దేవుడు కార్యాలు చేసేవాడు. భయపడద్దు, భయపడద్దు. అశుభం కలుగుతుందని భయపడద్దు, ఏదో అయిపోతుందని భయపడద్దు.
ఆనాడు మరియతో, యోసేపుతో, గొల్లలతో, గొర్రెల కాపరులతో, జకర్యాతో, హాగరుతో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడద్దు, భయపడద్దు, శుభమే దేవుడు కలిగించబోతున్నాడు, ఆశీర్వాదమే దేవుడు ఇవ్వబోతున్నాడు, ప్రార్థనలకు జవాబే దేవుడు ఇవ్వబోతున్నాడు. భయపడద్దు. కీడును గురించి భయపడకు, కష్టాన్ని గురించి భయపడకు, మనుషులు వేసే నిందలకు భయపడకు, నీ పరిస్థితికి భయపడకు. మన పరిస్థితుల కన్నా, మన సమస్యల కన్నా మన దేవుడు గొప్పవాడు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు మొరపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందిన నీవు యాజకుడవు. దేవుని సన్నిధిలో మన వారి కొరకు మొరపెట్టవలసిన వారం మనం. ప్రతి ఒక్కరం సమయం తీసుకుందామండి, దేవుని సన్నిధిలో మొరపెడదాము. లెటస్ ప్రే, లెటస్ ప్రే, ప్రే వితౌట్ సీజింగ్. పట్టుదలతో ప్రార్థన చేయమని, విసుగక ప్రార్థన చేయమని, విశ్వాసంతో ప్రార్థన చేయమని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు చేయలేడు అనుకుంటున్నావా? ఆనాడు జకర్యా అనుమానంతో, సందేహంతో వెల చెల్లించాడు, మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయాడు. మౌనిగా ఉండనయ్యా మొరపెడతా, మౌనిగా ఉండనయ్యా స్తుతిస్తా, మౌనిగా ఉండనయ్యా నిన్ను కీర్తిస్తా, మౌనిగా ఉండనయ్యా నీకన్నీ చెప్పుకుంటాను యేసయ్యా. దేవుడు సమస్తమును అర్థం చేసుకునేవాడు, నీ పరిస్థితులు అర్థం చేసుకునేవాడు. ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు స్తోత్రమయ్యా. మా ఏ ప్రార్థన కూడా నువ్వు అలక్ష్యం చేయవని, మా ప్రార్థనలన్నీ నీ సన్నిధి ధూపం వల్ల చేరుతున్నాయని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని విసుక్కొని దేవానికి వందనాలు, మమ్మల్ని తృణీకరించని దేవానికి స్తోత్రాలు, మాకు సమీపంగా ఉన్న దేవానికి స్తోత్రాలు. మాకేది అవసరమో ప్రభా, మా అవసరతలు తీర్చే దేవా, మా పోషకుడా, మా సంరక్షకుడా, మాకు చాలిన దేవా. మనుషులు నాకుండిన అవమానము దేవుడు కొట్టివేశాడని ఆనాడు ఎలిజబెత్ చెప్పింది. నాయన నిజమే. మా జీవితంలో జరుగుతున్న ఆలస్యాలు, మా జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వీరి దేవుడు ఏమయ్యాడు, వీరి ప్రార్థనలు ఏమైపోతున్నాయి, వీరి భక్తికి ఏంటి ప్రయోజనం అని అవిశ్వాసులు, అన్యులు ప్రభా మమ్మల్ని చూసి అపహాస్యం చేసే పరిస్థితిలో సైతం నాయన నీవు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు ప్రభా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తిమంతుడు అని రుజువు చేసుకునే దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్ను మించిన ప్రాణపేడు లేడయ్యా. నీ మహోపకారి ప్రభా, మాకు ఉపకారాలు చేసే దేవుడో తండ్రి, నీకు స్తోత్రం. ఈ సమయంలో ఎంతమంది స్త్రీలు అయితే గర్భఫలం కొరకు నీ సన్నిధిలో అనేక నెలల నుండి, అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారో, నీ కనికరము, నీ కృప, నీ శక్తి దేవా వారి మీదకి మీరు పంపించండి నాయన. గొప్ప కార్యం చేయి ప్రభా. ఆనాడు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్య రీతిగా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ప్రభా, ఇక్కడున్న నా ప్రియ సహోదరుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ మందిరంలో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని, నీ మందిరంలో ప్రభా వారిని దర్శించి, నీ మందిరంలో వారిని సంతోషభరితులుగా చేయి ప్రభా. అతను పుట్టుట వలన అనేకులు సంతోషించుదురని నిజమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను నిన్ను సంతోషపెట్టాడు, అనేకులకు నాయన నీ రక్షణ మార్గం వైపుకు నడిపించాడు. మా జీవితాలలో మా భయాలు తొలగించే దేవుడో, మా భద్రతలు తొలగించే దేవుడో, కీడులు కొట్టివేసే దేవుడో ప్రభా. క్షేమాధారము నాయన, మా క్షేమాధిపతి నీవే ప్రభా. కృపను, క్షేమమును మా వెంట పంపించే దేవుడో నీకు స్తోత్రాలు. ఇక్కడున్న ఎంతమంది అయితే తమ కుటుంబాలు అనేక సంవత్సరాల నుండి, అనేక దినముల నుండి ప్రభా ఉద్యోగాల విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో, ఆరోగ్య పరిస్థితుల విషయంలో తండ్రి ఆయా రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు ప్రభా. నీ కనికరం, నీ కృప చూపించండి. బలమైన నీ దక్షిణ హస్తముతో లేవనెత్తు ప్రభా. వ్యాధిగ్రస్తులు నజరేయుడైన యేసు నామములో స్వస్థత పొందుకొనుదురుగాక. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం చేసావు ప్రభా. స్తోత్రాలు. వ్యాధి లక్షణాలన్నిటినీ తొలగించిన ఆయన. ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా, ఇంకా పాపానికి బానిసలుగా, వ్యసనాలకు బానిసలుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆనాడు జకర్యా, ఎలిజబెత్లు ఇద్దరు కూడా నీ న్యాయ విధులు చొప్పున నడుచుకుంటూ నిందారహితులుగా నిన్ను అనుసరించినట్లుగా ప్రభా
ఏదో కుటుంబాల్లో ఒక్కరం కాదయ్యా, కుటుంబాలు ఇద్దరం కాదు ప్రభా, కుటుంబాలుగా నాయన అందరము ప్రభా నిన్ను వెంబడించాలి, అందరము రక్షణ పొందాలి, అందరము నీ కొరకు బ్రతకాలి, అందరము వెలుగు వలె ఉండాలి, అందరము నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేక మంది నీ వైపు తిప్పాలి నాయన. మా సంఘాన్ని అట్టి విధంగా ఆశీర్వదించు ప్రభా. నిర్జీవ స్థితిలో, నిష్ఫల స్థితిలో, నిరుపయోగ స్థితిలో ఏ ఒక్కరు మిగిలిపోకుండా నీ కృప దయచే ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని పురికొల్పినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతంలో నీ బలమైన కార్యాలు మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా సంఘంలో నేను జరిగించమని కోరుతున్నాను. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు. ఎఫెసీ 3:20 ప్రకారం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు నీకే హృదయపూర్వకంగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.